ఇటీవలి కాలంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతున్న పేరు అడ్వకేట్ సుబ్బారావు. ఒక సాధారణ న్యాయవాది పేరు ఇలా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. మంగ్లీ కేసులో ఈ సుబ్బారావు పేరు తెర మీదకొచ్చింది. అసలు ఈ అడ్వకేట్ సుబ్బారావు ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన సుబ్బారావు వృత్తిరీత్యా న్యాయవాది. అయితే న్యాయవాద వృత్తితో పాటు సినిమాలపై కూడా అతనికి ఆసక్తి ఉంది. కొన్ని ప్రముఖ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అతన్ని బిగ్ బాస్ టీం అప్రోచ్ అయినట్లు సైతం పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే సుబ్బారావు పేరు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది మైక్రో ఫైనాన్స్ వివాదంతో. పలువురు బాధితుల తరపున ఆయన ఫిర్యాదు చేయడంతో ప్రముఖ గాయని మంగ్లీ పేరు ఈ కేసులోకి రావడం కలకలం రేపింది. సుమారు 10 కోట్లకు పైగా పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఆరోపిస్తూ ఈ వ్యవహారాన్ని పోలీసుల ముందుకు తీసుకొచ్చాడు సుబ్బారావు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో సుబ్బారావుకు బ్రీత్ అనలైసిస్ టెస్ట్ నిర్వహించగా మద్యం శాతం నమోదైనట్లు వెలుగులోకి రావడం ఈ కేసును మరో కోణంలోకి తీసుకువెళ్లింది. దీనిపై స్పందించిన సుబ్బారావు తనను బెదిరించడానికి, కేసును బలహీనపరచడానికి ఇది ప్రయత్నమని ఆరోపించాడు. అదే సమయంలో పోలీసుల చర్యలపై కోర్టును కూడా ఆశ్రయించడం ఈ ఘటనను మరింత హైలైట్ చేసింది. మరోవైపు గాయని మంగ్లీ కూడా సుబ్బారావుపై గట్టిగానే కౌంటర్ అటాక్ షురూ చేసింది. అతను తనను డబ్బులు డిమాండ్ చేసి వేధిస్తున్నాడని, తప్పుడు ఆరోపణలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం పరస్పర ఆరోపణల దిశగా మళ్లింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. నిజంగా పెట్టుబడిదారులు మోసపోయారా, లేక సెలబ్రిటీ పేరును ఉపయోగించి వివాదాన్ని సృష్టిస్తున్నారా అన్న కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు. ఏదేమైతేనేం ఈ కేసులో సుబ్బారావుకి కావాల్సినంత కవరేజ్ దక్కింది అంటున్నారు నెటిజన్లు.